హాయ్ సార్. హలో. నేను టీచర్‌గా చేస్తున్నాను సార్ మణికొండలో. నాకు గత 5 ఇయర్స్ నుంచి రైట్ షోల్డర్ చాలా నొప్పిగా ఉంటుంది సార్. బాగా పెయిన్ వస్తుంది. ఆహ్, ఆహ్, చాలా పెయిన్ వస్తుంది. మందులు వాడుతూనే ఉన్నా కానీ ఏమీ ఇది అవ్వలేదు సార్. ఎప్పటి నుంచి సఫర్ అవుతున్నారు? 5 ఇయర్స్ నుంచి సార్. అసలు ఎంతమంది డాక్టర్ల దగ్గరికెళ్ళాను అప్పటికప్పుడే మళ్ళీ స్టార్ట్ అవుతుంది సార్. మెయిన్లీ రైట్ షోల్డర్. అవును సార్. మీరు ఎక్కువ రెగ్యులర్‌గా టీచర్ అన్నారు అవును కాబట్టి సార్. టీచర్ కదా సార్. టీచర్ కాబట్టి మీరు రెగ్యులర్‌గా బ్లాక్ బోర్డ్ యూజ్ చేయడం. అవును సార్. ఓకే. వెయిట్ అంతా లెఫ్ట్ హిప్ మీద అంటే మనం ఇమాజిన్ చేసుకోవచ్చు అట్లా పెయిన్ ఇలా ఉండొచ్చు. కూడా లేపలేకపోతున్నాను సార్. అసలు బాగా ఇంట్లో రెస్ట్ తీసుకుంటే ప్రాబ్లం ఏమి ఉండట్లేదు సార్. మళ్ళీ కంటిన్యూగా అవుతుంది కదా, స్కూల్కి వెళ్ళటం వల్ల బాగా నొప్పి వస్తుంది సార్ అసలు. ఓకే. మీకు రెగ్యులర్‌గా 6 డేస్‌కి 6 డేస్ వర్క్ చేస్తూనే ఉంటారు. అవును సార్. సండే ఈస్ ద ఓన్లీ డే యూ టేక్ రెస్ట్. అంటే రెస్ట్ తీసుకుంటాం కాబట్టి అసలు ఏం తెలియట్లేదు సార్. అంత కొంచెం ఉంటుంది కానీ అంత ఇదేం లేదు సార్. మరి ఇన్ని ఇయర్స్ 5 ఇయర్స్‌గా అది తగ్గుతూ వస్తున్నందుకు ఎందువల్ల అయింది అట్లా? అదే టీచర్గా చేస్తున్నాను. నేను ఇంకా ఇట్లా నుంచొని ఇలా చేయటం వల్ల, వర్క్ చేయటం వల్ల దానివల్ల ప్రాబ్లం అనుకున్నాను కానీ ఏమీ చేయలేదు సార్. ప్రాబ్లం లేదు. కాకపోతే మనం ఫస్ట్ ఎగ్జామిన్ చేసుకుందాము. ఓకే సార్. చూద్దాము ఎలా స్టార్ట్ అయింది అనేది మొత్తం హిస్టరీ తీసుకుంటాము. ఫిజికల్ బట్ రైట్ నౌ ట్రీట్మెంట్ చేసిన తర్వాత అది ఓన్లీ టెంపరీగానే రిలీఫ్ అవుతుంది. బట్ మీరు వర్క్ చేయాల్సింది చాలా అంశాలు ఉన్నాయి. నాకు తొందరగా సొల్యూషన్ కావాలి సార్. తొందర ఉంటుంది అందరికీ. బట్ ఐ నో బట్ మెయిన్లీ టీచర్స్కి వాళ్ళకి ఎక్కువ హాలిడేస్ లేకపోవడం. మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తానంటే ఇంకా నేను ఎక్స్టెండ్ చేసుకుంటాను సార్ లీవ్. ఓకే. వీలైతే నాకు ఇంకొక 2 వీక్స్ ఎక్స్ట్రా పడుతుంది అని అనిపిస్తే మాత్రం మీరు ముందుగానే చెప్తాను. ఓకే సార్. లీవ్స్ ప్లాన్ చేసుకోండి ముందే. నాకు ముందు తగ్గటం కావాలి సార్. అది చేద్దాం, ప్రాబ్లం లేదు. ఎక్స్రేస్ కానీ ఎంఆర్ఐస్ కానీ ఏమైనా ఉన్నాయా ముందు నుంచి? ఏం చేయలేదు సార్. నేను టెంపరీగా వాడాను కానీ ఇంత ఇలా ఏం చూపించలేదు సార్. ఎందుకంటే ఎక్స్రేస్ ఎంఆర్ఐస్ ఎందుకు అవసరం నేను పడుతుంది అంటే ఇలా వాడుతూ ఉంటే మా ఫ్రెండ్ చెప్పింది సార్ మీ దగ్గరికి వెళ్ళమని. ఇట్లా సార్ మంచిగా ఇదిగా ఉంది, తగ్గింది నాకు కూడా అని చెప్పింది. అందుకని మీ దగ్గరికి వచ్చాను. కలుద్దాము, అసలు ఏంటనేది తెలుసుకుందామని వచ్చాను సార్ మీ దగ్గరికి. అది చేద్దాము. ఫస్ట్ ఎగ్జామిన్ చేసుకుందాం. ప్రాబ్లం ఎక్కడ ఏ మూమెంట్ లో వస్తుందో చూద్దాం, ఏ మజిల్ ఎఫెక్ట్ అయిందో చూద్దాం. అండ్ హిప్ లో కూడా కొంచెం కైండ్ ఆఫ్ అడ్జస్ట్మెంట్, ఎందుకంటే ఎక్కువ నించుని మన బాడీ మూమెంట్ చేంజ్ అయిపోతుంది అనమాట. మూమెంటం చేంజ్ అయిపోయి పోస్చర్ చేంజ్ అవ్వడం వల్ల పెయిన్స్ అనేటివి తెలియకుండా మనం చేయి ఎఫెక్ట్ అనుకుంటాం కానీ చేయితో పాటు కాళ్ళలో అరికలలో కూడా ప్రాబ్లమ్స్ ఎక్కువైతాయి. బాడీ ఇంబ్యాలెన్స్డ్. ఆ ఇంబ్యాలెన్స్డ్ బాడీ ఉందో లేదో ఫస్ట్ చెక్ చేసి బ్యాలెన్స్గా సెట్ చేద్దాము. తర్వాత బాడీ న్యాచురల్గా దాన్ని పెయిన్ క్లియర్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. నాకు టెంపరీగా ట్రీట్మెంట్ కావాలి సార్. పర్మనెంట్గా సొల్యూషన్ కావాలి. పర్మనెంట్గా చేద్దాము. మనం స్టార్ట్ చేసిన తర్వాత ఆఫ్టర్ ఇవాళ ఒక సెషన్ అవుతుంది, తర్వాత 1 వీక్ నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకొక సెషన్, అట్లా వీక్లీ ఒకటో 2 సెషన్స్ అలా చేసుకుంటూ వెళ్ళిపోదాము. ఓకే. కంటిన్యూగా చేయాల్సిన సిచ్యువేషన్ ఉంటే కంటిన్యూగా చేద్దాం. డిపెండ్స్, మీకు ఎగ్జామ్ చేసినాకనే వెళ్తాను అర్థం. మీరు రెడీగా ఉన్నారా? రెడీ సార్. యా. మీకు రైట్ షోల్డర్ అన్నారు కదా? ఓకే. ఒక్కసారి చేయి పైకి లేపి చూపించండి. ఎత్తలేను సార్ ఎక్కువ. ఒక్క నిమిషం మెల్లగా లేపండి. నొప్పిగా ఉంది సార్. రిలాక్స్. ఈ మూమెంట్ ఫ్రీగానే ఉంది కదా? ఓకే సార్. ఓకే. జస్ట్ 2 హ్యాండ్స్ ఇలా పట్టుకొని ట్రై చేయండి, లేపండి మెల్లగా. లేపలేకపోతున్నాను సార్. వదిలేను. నెక్ కూడా టైట్ ఉందా మీకు? లైట్గా సార్. రైట్ తిరగండి మొత్తం. అసలు లెఫ్ట్ తిరగండి మొత్తం. లెఫ్ట్ బాగా వస్తుంది, రైట్ రావట్లేదు కదా? ఓకే. ఒకసారి ఇక్కడ నుంచి కూడా ఎఫెక్ట్ అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే మీరు రైట్ ఎక్కువ హ్యాండ్ వాడతారు కాబట్టి మజిల్ చాలా టైట్ అయిపోయి ఉంటుంది. ఓకే. జస్ట్ మామూలుగా రిలాక్స్ అవ్వండి. కొంచెం పెయిన్ అవుతుంది బట్ స్టిల్ వచ్చింది. 10 సెకండ్స్ రిలాక్స్. రిలాక్స్ ఉండండి కొంచెమే. 10 9 8 7 6 5 4 3 2 1 రిలాక్స్. మెల్లగా వస్తుంది. స్లోగా వదిలేసేయండి, నార్మల్గా లూజ్గా వదిలేసేయండి. ఊపిరి బాగా పీల్చుకోండి. రిలాక్స్. ఇప్పుడు రైట్ లెఫ్ట్ తిరిగి చూడండి. పెయిన్ లేకుండానే మూమెంట్ వస్తుంది కదా? ఓకే. ప్రెషర్ పెడతాను. ఆ ప్రెషర్తో నొప్పి వస్తుంది. ఆ ప్రెషర్ మీదనే నొప్పి పోతుంది. ఓకే. టేక్ ఎ డీప్ బ్రీత్. పెయిన్ అవుతుంది. 10 సెకండ్స్ ఆగండి. కంట్రోల్ చేసుకోండి పెయిన్, ఏమనద్దు. 10 9 8 ఊపిరి బాగా పీల్చుకుంటున్నాడు. నార్మల్గా 8 7 6 5 4 3 2 1 రిలాక్స్. ఈ మజిల్ టైట్ ఉంది,
ఓకే, ఓకే సార్. ఒక్కసారి ఇంతకుముందు చేసినాం కదా, ఫ్రీగా మూవ్ అవుతుందో చూడండి. ఓకే సార్. ఇప్పుడు అంత ఏం నొప్పి లేదు సార్. జస్ట్ నార్మల్, రిలాక్స్. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది నొప్పి. టైట్ ఉంది ఇక్కడ అంతా. కొంచెం ఈ మధ్యలోని స్ట్రెచ్ చేద్దాము. ఓకే సార్. బాడీ లూజ్ వదిలేసేయండి. ఊపిరి బాగా పీల్చుకొని నార్మల్ రిలాక్స్. వదిలేయండి. మీ అంతటే మీరు ఒక్కసారి మూమెంట్ చేసి చూడండి. జాయింట్ ఫ్రీ. స్లోగా చేస్తాను సార్, ఒకేసారి చేయలేను. అప్. ఓకే, ఓకే సార్. రిలాక్స్ రిలాక్స్. ఇంకొంచెం ఉంది జాయింట్, ఇంకా మొత్తం రావట్లేదు. ఇది ఒక్కటే కొంచెం పెయిన్ఫుల్, బట్ ఇట్ విల్ బి సో ఈజీ. చేయబెట్టండి మెల్లగా మెల్లగా, వదిలేసేయండి. బాడీని అంతా లూజ్ వదిలేసేయండి. ఏమవుతుంది, జస్ట్ షోల్డర్ లూజ్ 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 లూజ్. దాట్స్ ఇట్. మంచి ఊపిరి పీల్చుకోండి. ఓకే, రైట్. సో చెక్ చేయండి. ఓకే సార్. గుడ్. లెఫ్ట్ లెగ్ పైకి లేపి చూపించండి. ఓకే, డౌన్. బాడీని అంత లూజ్ వదిలేసేయండి. ఈజీగా మూవ్ అవుతుంది కదా. స్లోగా. ఎస్, గుడ్. ఈజీ మూమెంట్, రైట్. అండ్ కొంచెం, ఎస్. ఓకే, జస్ట్ అలానే ఉంచండి. రిలాక్స్. ప్రెజర్ పడుతుంది కదా కొంచెం. సార్ పడుతుంది సార్. షోల్డర్ జాయింట్ కూడా చాలా టైట్ అయింది, అందుకే దానికి మూమెంట్ ఇచ్చి రిలీజ్ చేయాలి. ఓకే సార్. ప్రెషర్ అండ్ రిలీజ్. రిలీఫ్ అవుతాము సార్. స్ట్రెచ్ అవుతుంది కాబట్టి మజిల్ మూమెంట్ లూజ్ అవుతుంది. ఎస్, బ్రీత్ మోర్, లూజ్, మోర్, లూజ్. దెన్ తెలిసిందా మొత్తం స్పైన్? సార్ గుడ్. 5 years నుంచి బాధపడుతున్నాను సార్, హ్యాపీగా ఉన్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. మూమెంట్ అన్ని చేసి చూడండి. షోల్డర్ చాలా తక్కువ ఇంటెన్సిటీ ఉంటుంది పెయిన్. గుడ్, చాలా బాగుంది సార్. వెరీ గుడ్. సో ఒక్కసారి లేచి వాక్ చేసి చూసుకోండి. చూసారా వాకింగ్? చాలా బాగుంది సార్. ఓకే, ఇబ్బంది ఏం లేదు కదా? చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో మళ్ళీ మీకు ఉంటాయి సెషన్స్. నేను యాక్చువల్లీ మీకు పెయిన్ అనేది చాలా చిన్నది, స్టిఫ్నెస్ అనేది చాలా ఎక్కువ ఉన్నది. ఓకే ఆ స్టిఫ్నెస్ని కొంచెం టెక్నికల్గా రిలీజ్ చేసి పెట్టినాం ఇప్పుడు అంతే. బట్ మళ్ళీ అది టైట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. పెయిన్ క్లియర్గా కంప్లీట్గా పోయేంత వరకు మనము ఆ ట్రీట్మెంట్ కంప్లీట్ చేస్తూనే ఉండాలి. సో 1 month పడుతుందా సార్? 1 month అనేది మినిమం టైమ్. బట్ ఆ లోపే మీరు చెప్పినవి కరెక్ట్గా ఫాలో అయితే మాత్రం 2 weeksలో కూడా బెటర్ అయిపోతారు. 2 weeksలో యా, మీరు టీచర్ అన్నారు, యూ విల్ బీ సో డిసిప్లిన్. ఆ డిసిప్లిన్ ప్రకారంగా మీరు ఫాలో అవ్వండి ట్రీట్మెంట్కి. బట్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. మీరు మణికొండ నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చారు. సో మీలాంటి పేషెంట్స్ చాలా మంది రావాలని కోరుకుంటున్నాను. ముందు మా ఫ్రెండ్ థ్యాంక్స్ చెప్పాలి సార్. తను మీకు అడ్రస్ ఇచ్చి మీరు సార్ని కలిస్తే ఇది అవుతుందంటే ముందు తనకి చెప్పాక తర్వాత మీకు చెప్తాను సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సో జాగ్రత్తగా వెళ్ళండి. సో మళ్ళీ నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సుమన్ టీవీ వాళ్ళు కూడా డైరెక్ట్గా పేషెంట్తో సహా వాళ్ళు వీడియో ఆమె ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి తను డైరెక్ట్గా సుమన్ టీవీని కాంటాక్ట్ అయిందంట. వాళ్ళే ఈ వీడియో అరేంజ్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. మీరు మళ్ళీ తనలాగా అపాయింట్మెంట్ కావాలనుకున్న వాళ్ళందరూ అపాయింట్మెంట్ తీసుకొని మాకున్న కాంటాక్ట్ నెంబర్స్కి కాంటాక్ట్ అయ్యి అపాయింట్మెంట్ తీసుకొని హ్యాపీగా వచ్చి తనలాగా రిలీవ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ.